ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు గుర్తింపు వస్తుందా రాదా అని కాదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు, అలాగే కొన్ని ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమయ్య గారు ఇట్లాగా, అలా రకరకాల కవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం, అదే మా ధ్యేయం అంటూ అలా ముందుకు వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది, పద్మ అవార్డుతో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను. అప్పటికి ముందు నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయి లేవు అనే దాని మీద ఎప్పుడో మీమాంస ఉండేది నాకు. వాళ్ళు చెప్పగానే సంతోషించాను. సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు 6-7 o'clock వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను. సో కొంతసేపు చూసేసరికి రాలేదు అవి వచ్చినాయి అని కాబట్టి నేను సర్దుకొని కూర్చుంటే ముందు పద్మశ్రీ అవార్డులు ఒక 34-36 వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుగా రెండు పిల్లలు గొడవ చేయకుండా కూర్చోండి రే ఇష్యూగా నా పేరు వస్తుంది అంటే కూర్చాను. అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, గంటన్నర అయింది. ఓరి బాబు ఏంటిది, ఏదైనా మళ్ళీ ఏమైనా మారుస్తారా, మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిందనుకోండి. ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెళ్ళి నేను ఆయన గౌరవంగా ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి. పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకి వచ్చింది. ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు, చిరంజీవి పేరు, పద్మ సుబ్రహ్మణ్యం పేరు, వైజయంతిమాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట, అది ప్రముఖంగా వేసేస్తారు. అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు? కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటన్నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి. గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటారు, ఇక్కడ సమ్మయ్య ఎవరు, ఆచార్య గారు ఎవరు, ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, చర్చించుకుంటారు. వాళ్ళకి గుర్తింపు వస్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి వెంకయ్యనాయుడు గారు నాకు ఇష్టం అన్నారు. అది నిజంగా గొప్ప ఆలోచన, గొప్ప ఇది. వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన చిన్న ఆలోచించి. సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను. నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి. అది నేను అనుకోను కాదు, ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నింటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90s వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి. అది ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపచేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం వద్దు, రక్తం ఇవ్వండి అంటూ నేను 25 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను, కానీ లేదు, ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది. ఈరోజు కూడా
మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను, నా అభిమానం చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈ అవార్డు రావడం ఆనందం. కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు. ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగలా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడుతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటూ ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజున అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడూ మదనపడుతుంటారు. నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు. రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనం అన్ఫిట్ అంటారా, లేకపోతే మనలాంటి వాళ్ళు ఇలాగ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళు కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజుల్లో స్టేట్స్మెన్ అంటారు. ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు గారిలో చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగా నోరు జారే వాళ్ళని, దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది, మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నాను.